దొంగ ఎలా దొంగతనం చేయాలో, ఏ టైంలో దొంగతనం చేయాలో, ఏ ఇంటికి కన్నం వేయాలో వాడు ఏం చేస్తాడంటే ముందు ప్లాన్ అంతా ఎక్కడ గీసేసుకుంటాడు, మనసులో ముందు అమలు చేసేసుకుంటాడు అంతా కూడా. ఒక వ్యక్తిని చంపాలనుకుంటే కనుక ఆ వ్యక్తిని ఎప్పుడు చంపాలో, ఎక్కడ చంపాలో, ఎలా చంపాలో ఏం చేసుకుంటాడండి? ఈ ప్లానింగ్ అంతా ఎక్కడ జరిగిపోద్ది? హృదయంలో జరిగిపోద్ది. వ్యభిచారం చేసేవాడు తాను ఎవరితో పాపం చేయాలనుకుంటున్నాడు, ఎక్కడ పాపం చేయాలనుకుంటున్నాడు, మొత్తం ప్లాన్ అంతా ఎక్కడ చేసుకుంటున్నాడు? హృదయంలో. ప్రతి దానికి కూడా కేంద్రం ఏంటి చెప్పండి? లోకంలో జరిగే అత్యంత నీచ నికృష్ట పాప భూయిష్టమైన భ్రష్టమైన అపవిత్రమైన కార్యాలకి మూల కేంద్రం ఏంటి చెప్పండి? హృదయమే. అందుకనే ఈ హృదయం కోసం యేసయ్య చూస్తున్నాడు, అదే హృదయం కోసం సాతాను కూడా చూస్తున్నాడు. ఈ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా పాడతారు హల్లెలూయా. ఏమండి, సైతాను మనసు అంట, యేసయ్య మనసు అంట. యేసయ్య మనసు, సైతాను మనసు. సైతాను మనసు ఏమో సినిమాకి వెళ్ళమందంట, యేసయ్య మనసు ఏమో సండే స్కూల్కి వెళ్ళమంట.